అందరికి నమస్కారం. నా పేరు మారిపెల్లి మాధవి, తెలంగాణ జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. గత 5 రోజుల క్రితం మెదక్ జిల్లా మెదక్ మండలం సంబంధించినటువంటి సంగాయిగూడెం తండలో కమల అనేటువంటి ఒక గిరిజన మహిళను మరొక గుర్తు తెలియని వ్యక్తి అతి దారుణంగా అత్యాచారం చేసి కర్రలతో కొట్టి చేతులు కాళ్ళు చీరతో కట్టేసి ఆమెను దారుణంగా చంపడం జరిగింది. ఆమె హాస్పిటల్కి తీసుకొచ్చి వైద్యం అందిస్తున్న సమయంలోనే మృతి చెందింది. దీన్ని ఇప్పటికి 5 రోజులైనప్పుడు కూడా ఆ వ్యక్తి ఎవరో కూడా పోలీసులు ఆచూకీ తెలుసుకొని అరెస్ట్ చేయలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం ఈ పోలీసులను వాళ్ళ సొంత పనులకు మాత్రం వాడుకుంటారు, వాళ్ళ సెక్యూరిటీ కోసం వాడుకుంటారు, వాళ్ళకి రక్షణ కవచముగా ఉపయోగించుకుంటారు, వాళ్ళ సమావేశాల కోసం వాళ్ళని వినియోగించుకుంటారు, వాళ్ళ సీట్లను కాపాడుకోవడం కోసం వినియోగించుకుంటారు. కానీ పోలీసులను వాళ్ళ విధులు నిర్వహించనీయట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి ఈ రోజు తెలంగాణ జాగృతి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు శ్రీమతి కల్వకుంట్ల కవిత అక్క గారి ఆదేశాల మేరకు ఈ రోజు మేము తండాకు వెళ్లి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ తెలుసుకోవడం జరిగింది. అదే భాగంగా డిఎస్పీ గారిని కూడా కలిసి ఈ విషయం అంతా వివరించి మేము తెలంగాణ జాగృతి పక్షాన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే ఆ వ్యక్తులు ఎవరో వాళ్ళను తెలుసుకొని వెంటనే వాళ్ళకి మరణశిక్ష వేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నాం, జైల్లో పెడుతున్నాం, శిక్ష చేస్తున్నాం, పెంచి పోషించి ఇంకొకరికి వీళ్ళ ఆసక్తి చూపించకుండా ఇంక ఇలాంటి పనులు ఎవరు చేయకుండా ఉండాలంటే వెంటనే మరణశిక్ష ఉరిశిక్ష విధించాలని చెప్పేసి తెలంగాణ జాగృతి మహిళా విభాగం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు రోజు రోజు చూస్తుంటే ఈ ప్రభుత్వంలో పెరుగుతున్నాయి. మరి మొద్దు నిద్రపోతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఈ మంత్రులు మహిళా మంత్రులు అయినటువంటి సీతక్క, కొండ సురేఖ గారు మీరేం చేస్తున్నారు? ఇలాంటి సంఘటన జరిగి 5 రోజులు అవుతుంటే ఎక్కడో మారుమూల గ్రామంలో జిల్లాకు కూతపెట్టు దూరంలో ఉన్నటువంటి పెద్ద ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి కూతపెట్టు దూరంలో ఉన్న ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేనటువంటి పరిస్థితి. ఇంకా మారుమూలలో ఎక్కడో జిల్లాకు ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాళ్ళ జరిగితే ఎలాంటి ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో కూడా ఈ ప్రజలందరూ కూడా గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం ఎలా ఉంది, మహిళల పట్ల ఎంత నిర్లక్ష్యం వహిస్తుంది, మహిళల కోసం కనీసం సెక్యూరిటీ లేకుండా ఇస్తుంది. ఒకప్పుడు మహిళల అర్ధరాత్రి కూడా తిరిగేటువంటి కేసీఆర్ గారి హయాంలో ఇలాంటి సంఘటన జరిగితే వెంటనే సజ్జనార్ గారు వాళ్ళని షూట్ చేసి కాల్చినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పటికి 5 రోజులైనటువంటి కూడా ఇంకా మొద్దు నిద్ర పోతుంది అని అంటే దాని వెనక అసలు ఎవరున్నారు? ఎవరైనా బడా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారా, అధికారికులకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారా? ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు ఇప్పుడు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? అదే ఒక రాజకీయ నాయకులకు సంబంధించిన కుటుంబాలలో అయితే ఇంత నిర్లక్ష్యం చేద్దురా, లేదా ఒక కోటేశ్వర్లకు సంబంధించిన కుటుంబంలో జరిగిన మహిళ అయితే ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేసిన కేవలం గిరిజన మహిళ అన్న ఉద్దేశంతో, నిరుపేద మహిళల ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ పట్టించుకోకపోవడం చాలా దారుణంగా ఉన్నది. వెంటనే ఈ ప్రభుత్వం దిగి వచ్చేసి ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయల వాళ్ళకు అందించాలి వెంటనే అని చెప్పేసి ఆ వ్యక్తులు ఎవరో వాళ్ళను దొరకబట్టేసుకొని శిక్షించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.